హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జాబ్ ఆఫర్ 69. జాబ్ ఆఫర్ 69 లో మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ చెప్పబోతున్నాను. అయితే ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ 12th ఎలిజిబుల్ ఉంటేనే మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు అనమాట. కానీ ఈసారి రిక్రూట్మెంట్ లో మీరు 10th ఉంటేనే చాలు, మీరు ఈ రిక్రూట్మెంట్ లో పాల్గొవచ్చు. అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి 16 ఆగస్ట్ నుంచి 1 సెప్టెంబర్ వరకు ఉండబోతుంది. అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ లో ఉండబోతుంది. అయితే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉండబోతుంది. ఆ తర్వాత పిఎఫ్టి, మీరు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ లో ఫస్ట్ 1600 మీటర్ రన్ చేయాలి, అది కూడా 6 minutes 30 seconds లోపు. ఆ తర్వాత మీరు పుషప్స్ తీయాలి. ఆ తర్వాత సిటప్స్ అండ్ స్క్వాట్స్ 20 తీయాలి, అది కూడా 1 minute లోపు. ఆ తర్వాత స్ట్రీమ్ సూటబిలిటీ టెస్ట్ ఉండబోతుంది. దీనిలో వచ్చేసరికి మీరు వాళ్ళు ఏదో ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ మీద మీరు రాయాల్సి వస్తుంది. ఆ తర్వాత మీకు మెడికల్ ఉండబోతుంది. పోస్ట్ వచ్చేసరికి హాస్పిటాలిటీ అండ్ హౌస్ కీపింగ్ ఉండబోతుంది అనమాట. హాస్పిటాలిటీ అంటే కుకింగ్, అండ్ తర్వాత హౌస్ కీపింగ్ అంటే మొత్తం క్లీనింగ్ అనేది ఉండబోతుంది. మెడికల్ వచ్చేసరికి మీకు బ్లడ్ టెస్ట్ చేస్తారు, యూరిన్ టెస్ట్, బయోకెమిస్ట్రీ, షుగర్ టెస్ట్, అలా సీరం టెస్ట్, ఆర్ఎఫ్టి, ఎల్ఎఫ్టి, ఆ తర్వాత రేడియోగ్రాఫిక్ టెస్ట్, ఈసీజీ, ఇంకా మీకు అన్ని చెక్ చేసిన తర్వాత మెడికల్ డాక్టర్స్ ఇంకేనా మీకు తక్కువ ఉంటే దానికి కూడా సపరేట్ గా మళ్ళీ మీకు టెస్ట్ అనేది చేస్తారు. హైట్ వచ్చేసరికి 152 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉండాలి. చెస్ట్ వచ్చేసరికి మీకున్న చెస్ట్ కంటే 5 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ ఉంటే సరిపోతుంది. డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2, పోస్ట్ పోస్టల్ స్టాంప్ 10 రూపీస్ది. ఆ తర్వాత మీ దగ్గర ఎక్స్పీరియన్స్ అని ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, రిమైనింగ్ సర్టిఫికేట్ ఉన్నాయంటే లైక్ ఇంటర్, డిప్లొమా, ఐటీఐ మీరు ఏమైనా చేస్తుంటే మీరు ఆ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా పోస్ట్ చేయండి. పోస్టల్ అడ్రస్ వచ్చేసరికి కమాండెంట్ ఎయిర్పోర్ట్ ఆఫీస్, ఎమ్లూర్ పోస్ట్, విండ్ టనల్ రోడ్, బెంగళూరు, కర్ణాటక. మీ సర్టిఫికేట్స్ అన్ని డ్రాప్ లొకేషన్ పంపించండి. అదే ఏరియాలో మెయిన్ గార్డ్ రూమ్, ఎమ్లూర్ పోస్ట్, విండ్ టనల్ రోడ్, బెంగళూరు, కర్ణాటక. మీకైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను తప్పకుండా రెస్పాన్స్ అవుతాను. మీరు ఇది ఒక మంచి అవకాశం ఎయిర్ ఫోర్స్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు. సో తప్పనిసరిగా మీ అప్లికేషన్స్ తప్పనిసరిగా ఫిల్ చేసి ఈ అడ్రస్ పంపించండి. ఈ అడ్రస్ నేను మీకు డిస్క్రిప్షన్ లో కూడా తెలియజేస్తున్నాను, అక్కడ డిస్క్రిప్షన్ లో చూడండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. జై హింద్.